వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి సిట్ విచారణ జరిగింది నిన్న. సో అదే విచారణకు సంబంధించి కేటీఆర్ హాజరయ్యారు. దానికి సంబంధించిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. సో విరాళాలు ఇచ్చిన వ్యాపారుల పేర్లు నిఘా జాబితాలో ఎందుకు అంటూ కూడా సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సో అలాగే 7.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగినట్టు కూడా తెలుస్తుంది. ప్రభాకర్ రావు పునర్ నియామకంపై ఉన్నతాధికారుల్ని అడగాలి అంటూ కూడా సిట్ అడిగిన ప్రశ్నలకు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన సమాధానాలు ఇవే. ఇసుక అవినీతి ఊబిలో కాంగ్రెస్ సర్కార్ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిట్ పేరిట విచారణ జరిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. సో ప్రజల దృష్టి మళ్లించేందుకే పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అలాగే హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలుంటే బయట పెట్టండి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో దీనిపై అధికారులను నిలదీస్తే నీళ్లు నమిలారు అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇక దావోస్ పర్యటనకు సంబంధించిన అంశం చూస్తే ఇక్కడ నెట్ జీరో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా అక్కడ చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సీఎం ఆధ్వర్యంలో ఉన్న బృందం వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి చర్చలు అయితే జరుపుతున్నారు. సో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ లో నెక్స్ట్ జైన్ మెటీరియల్స్ వృద్ధిపై కీలక సమావేశం నిర్వహించారు. అలాగే వీటితో పాటు కాలుష్య రహిత పారిశ్రామికీకరణకు $2 బిలియన్ పెట్టుబడి సమీకరణపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఇక సింగరేణి అధికారులను కమిటీ ప్రశ్నించింది. సో ఇటీవల కేంద్ర బొగ్గు శాఖ నిర్మించిన కమిటీ ఏదైతే ఉందో సో అక్కడి అధికారులను ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. సైట్ విజిట్ నిబంధన అవసరం ఏముంది అంటూ కూడా ప్రశ్నించింది. సో ఇక మార్గదర్శకాల ప్రకారమే పెట్టామని చెప్పింది సింగరేణి. సో సిఎంపిడిఏ మార్గదర్శకాల కాపీని కూడా అందజేసింది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అంశమే ఉంది. సో ఇక్కడ మరిన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ట్యాపింగ్ జాబితా బీఆర్ఎస్ కు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లను ముందు పెట్టి మరీ ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. సో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు సహా పలువురు వాంగ్మూలాల ప్రస్తావన కూడా ఈ విచారణ సందర్భంగా లేవనెత్తారు అధికారులు. సో వార్ రూమ్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు అంటూ కూడా కేటీఆర్ ని ప్రశ్నించారు. సో అది నేరం అవుతుందని తెలియదా? మీ సన్నిహితుల ఫోన్ ట్యాపింగ్ అయ్యాయనే విషయం మీకు తెలుసా? ఫోన్ నెంబర్లు పంపిన పెద్దాయన కేసీఆర్ఏనా అంటూ కూడా సుమారు 7 గంటల పాటు ఇదే విచారణ కొనసాగించారు. ఇక కొత్త రుణాల సొమ్ము పాత అప్పులకే సరి. సో 7 ఏళ్ల క్రితం చేసిన పాత అప్పులు అసలు వడ్డీ చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మార్కెట్ రుణాల చెల్లింపుల కోసమే 58% సొమ్ము వ్యయం. రాష్ట్ర అవసరాలకు మిగిలేది 42%. జిఎస్డిపిలో 27% దాటిన అప్పులు. సో 2025-26 మధ్య కట్టాల్సిన అప్పులు అసలు సో వడ్డీ లేకుండా అసలు మాత్రమే 3,63,883 కోట్లు ఉన్నాయి. సో వివిధ కార్పొరేషన్లకు 2.41 లక్షల కోట్ల గ్యారంటీ అప్పులు అదనం. సో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ఇది. ఇక స్టెరాయిడ్స్ తో కంటికి చేటు. సో ఇటీవల కాలంలో స్కిన్ కానివ్వండి వివిధ రోగాలకు సంబంధించిన స్టెరాయిడ్స్ ఏవైతే తీసుకున్నారో ఈ స్టెరాయిడ్స్ అన్నిటి ప్రభావం కంటి చూపుపై పడే అవకాశం ఉన్నట్టు కూడా ఒక నివేదిక అయితే తెలిపింది. సో విచ్చలవిడి వినియోగంతో గ్లోకోమా బారిన పడే ముప్పు. సో ఆప్టిక్ నర్వ్ కు శాశ్వత నష్టం, నిర్లక్ష్యంతో అంధకారం లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నట్టు కూడా వైద్య నిపుణులు అయితే అంటున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్నవారు, స్టెరాయిడ్స్ వాడేవారు ఏడాదికి ఒకసారి పరీక్షలు కంపల్సరీగా చేయించుకోవాలి అంటూ కూడా సూచనలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఇక ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు. సో ఈ నెల 20న షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. సో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 2,996 వార్డులు, 52,43,023 మంది ఓటర్లు. సో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యలో చూసుకుంటే పురుషుల కన్నా మహిళల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు కూడా ఈసీ తెలిపింది. ఇక భయపడేదే లేదు అంటూ కూడా విచారణ తర్వాత కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో ఎన్నిసార్లు పిలిచినా సిట్ విచారణకు వెళ్లేందుకు సిద్ధం అంటూ కూడా ఆయన తెలిపారు. సో గంటల కొద్ది టైం పాస్ మినహా వేరే విషయం అంటూ లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో విచారణ తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇవి. సో సంబంధం లేని ప్రశ్నలేంటి? సిట్ విచారణ తీరుపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ చేయలేదా? కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని చెప్పడం నిజమా కాదా అంటూ కూడా రివర్స్ గా ప్రశ్నించారు ఆయన.
ఇసుక మెడికల్ బిల్లులకు మోక్షం ఎప్పుడు? సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో కార్మిక రాజ్య బీమా పరిధిలో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు భారీగా పేరుకుపోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఒకటి కాదు, రెండు కాదు, 3 సంవత్సరాల నుంచి బిల్లులు పెండింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈఎస్సిఐలో పేరుకుపోయిన రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో 55 కోట్ల మేర 3 ఏళ్ల బిల్లులు నిలిచిపోయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక సోలార్ స్కామ్ 500 కోట్లు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. సో సీఎం బావమర్ది సిరుల గనిగా సింగరేణి ఉంది. సో జిల్లెట్ స్టిక్ కొనుగోలు అలాగే ఓబీ టెండర్లలోనూ అవకతవకలు జరిగే సింగరేణి కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ కూడా ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ లేఖ అయితే రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు. ఇసుక వాళ్ళు స్టువర్ట్పురం దొంగలు, పోలీస్ అధికారులు బెదిరించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారు అంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు. సో ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరం, ప్రజాస్వామ్యయుతంగా విచారణ చేస్తున్నాం. సింగరేణిలో గత 12 ఏళ్లుగా ఏం జరిగిందన్న దానిపై పిఎస్సిలో చర్చిస్తాం. సో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను కూడా పరిశీలిస్తున్నామంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక చూసుకుంటే ఆన్లైన్ తో మేనేజ్ చేయలేమా? సో ఇక ప్రస్తుతం ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. సో మెడికల్ సీట్ల తరహాలో ఆన్లైన్ లో సీట్లు కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే యాజమాన్య కోటా సీట్లలో చేరే విద్యార్థులవి 1,00,000 ర్యాంకుల పైనే. సో ఈ విధానం నాణ్యతను దెబ్బతీస్తుంది అంటూ కూడా వీసీలు ఆరోపిస్తున్నారు. సో మెరిట్ ప్రతిపాదిక సీట్లు ఇవ్వాలనేదే వర్సిటీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇక కాలుష్యమే పెద్ద సవాల్, దావోస్ వేదికగా ఇండియాలో పొల్యూషన్ పై చర్చలు జరుగుతున్నాయి. సో భారత్ లో తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తున్న గాలి కాలుష్యం. సో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ అనే చెప్పుకోవాలి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన కార్యాచరణ చేపట్టాలి. పకడ్బందీ నియంత్రణతో నగరాలు పట్టణాలకు సుస్థిరత, కాలుష్యంపై అభిప్రాయాలను వెల్లడించిన పర్యావరణ నిపుణులు. ఇక ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు వసంత పంచమి కిక్. సో ఒక్కరోజే 8,000 డాక్యుమెంట్లు. సో నాన్ అగ్రికల్చర్ 5,000 పైనే, అగ్రికల్చర్ 2,700 దాకా అందినట్టు తెలుస్తుంది. సో సగటుతో పోలిస్తే 2,000 రిజిస్ట్రేషన్లు అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 100% స్లాట్లు ఫుల్ అయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక సిటీలో పెరుగుతున్న గాలి అలాగే నీటి కాలుష్యం, పీల్చే గాలిలో విష వాయువులే ఎక్కువ. పలు చోట్ల 170 నుంచి 300 వరకు AQI. సో ఇందాక చూసుకున్నాం. సో కంపు కొడుతున్న 100 చెరువులు, 90% చెరువుల్లో పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్, 2 ppm కన్నా తక్కువ డిసాల్వ్డ్ ఆక్సిజన్, వాహనాలు, కన్స్ట్రక్షన్, ఫ్యాక్టరీల పొల్యూషన్, కెమికల్స్, వేస్ట్ మేనేజ్మెంట్ లోపమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు గత నెల హైదరాబాద్ లో నమోదైన AQI. ఇక జూ పార్క్ 304, బొల్లారం 250, పాసవైలారం 210, సనత్ నగర్ 207, ఐక్రీసాట్ 203గా నమోదైంది AQI. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరోసారి ఇక్కడ చూసుకుంటే మున్సిపల్ మేనియా, రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నెలాఖరు నుంచి నామినేషన్లు అలాగే ఫిబ్రవరి 15 లోపల ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలాగా ఎన్నికల అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల ఖరారుతో మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి వద్ద ఆశావాహులు క్యూ కట్టినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటి నుంచే ఫిబ్రవరి 1న అమెరికా నుంచి సీఎం రానున్నారు. సో ఆ వెంటనే జిల్లాల పర్యటన కూడా ఆయన ప్రారంభించనున్నారు. సో ప్రచారంలో మంత్రులు, ఏర్పాట్లు, అధికారులు బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. చర్లపల్లి తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ను పీఎం మోదీ ప్రారంభించారు. సో ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయలుదేరనున్న ట్రైన్ తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కీలక స్టాప్లలో అది ఆగనుంది. సో దేశవ్యాప్తంగా అందుబాటులోకి ప్రస్తుతం 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ధరణిలో జరుగుతున్న అవినీతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ చుట్టే ఎంక్వైరీ మొత్తం తిరుగుతుంది అన్నట్టు కూడా తెలుస్తుంది. సో చిన్న లావాదేవీల దగ్గర లాక్ సిస్టమ్ ఉన్నందువల్ల పెద్ద లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ పొరపాట్లు జరిగి అవినీతికి పాల్పడినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే చిన్న ఛార్జీలకు లాక్, భారీ చెల్లింపులకు మాత్రమే ఎడిట్ ఉండడంతో అక్రమాలకు ఛాన్స్ లభించింది. సో కేటగిరీని మార్చి ప్రభుత్వ ఆదాయం దారి మళ్లించారా అనే కోణంలో హై లెవెల్ కమిటీ దర్యాప్తు చేస్తుంది. సో జనరేట్ అయిన చలానా ఎంత, ఖజానాకు చేరిందెంత, ఆన్లైన్ లెక్కల్లో ఉన్నదెంత అని కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. దాదాపు 5,000 కోట్ల విలువైన 52 లక్షల లావాదేవీలు జల్లెడపడినట్టు కూడా తెలుస్తుంది.
ఇసుక నమ్మించి మోసం. సో ఖమ్మంలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. సో రేట్లు భారీగా పెరిగినట్టు మీడియాలో వ్యాపారులు ప్రచారం చేశారు. సో అంతేకాకుండా మార్కెట్ కు పంట తీసుకురాగానే ఒక్కసారిగా 1100 తగ్గించేశారు. సో జెండా పాట 20,100 పెట్టి 17,000కు మించి కొనుగోలు చేయట్లేదు అంటూ కూడా రైతులు ఆందోళనకు దిగారు. ఆరోపణలపై ఆధారాలు ఇవ్వండి అంటూ కూడా ప్రవీణ్ కుమార్ కు సజ్జన నోటీసులు జారీ చేశారు. సో 2 రోజుల్లో ఈ నోటీసులకు స్పందించకపోతే క్రిమినల్ కేసులు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూర్వలోకం.